72వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మొత్తం 9 కేటగిరీల్లో తెలుగు సినిమాలకి అవార్డులు దక్కాయి. భారీ పాన్ ఇండియా చిత్రాలు బరిలో ఉన్న కొన్ని చిన్న సినిమాలు జాతీయ అవార్డుల వేదిక మీద ప్రూవ్ చేసుకున్నాయి. నిర్మాతగా తొలి ప్రయత్నంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సాధించారు మెగా డాటర్ నిహారిక. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. పుష్ప 2 ది రూల్ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సుకుమార్ అవార్డు సాధించారు. ఇదే సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో దీపావళి నూర్, శీతల్ శర్మ అవార్డు అందుకోబోతున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా కూడా 72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ తో పాటు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ మూవీ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా వెంకీ అట్లూరి నేషనల్ అవార్డుకి ఎంపికయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చి సంచలన విజయం సాధించిన 35 చిన్న కథ కాదు మూవీకి కూడా 2 అవార్డులు దక్కాయి. ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు దక్కింది. కీలక పాత్రలో నటించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యారు.